శ్రీకాళహస్తి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవికి భక్తురాలు అరుదైన కానుకను సిద్ధం చేసింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన చుండూరి సరస్వతి పట్టు చీరపై లలిత సహస్రనామాలు, ఖడ్గమాల, అష్టోత్తర నామాలను రాసి తన భక్తిని చాటుకుంది. నియమనిష్టలతో 100 రోజుల పాటు శ్రమించి రంగుదారాలతో ఆ చీరను సరస్వతి తీర్చిదిద్దారు. ఈ నెల 18న పట్టు చీరను భక్తురాలు సరస్వతి అమ్మవారికి సమర్పించనున్నారు. శ్రీ లలిత సహస్రనామము. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ సముద్యత చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత క్రోధాకారం కుశోజ్వల రాగస్వరూప పాసాఢ్య నేను అమ్మవారికి సారి నిమిత్తం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ చూసి నచ్చి నేను కూడా అమ్మవారికి ఏదో ఒకటి చేయాలని సంకల్పించుకొని ఒక పట్టుచీర మీద లలిత సహస్రనామాలు రాసి ఎంబ్రాయిడింగ్ చేశాను. అలాగే అక్కడ అమ్మవారికి సమర్పించాను. ఈ సంవత్సరం కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి కూడా కుట్టి రాయాలని బిగిన్ చేసి ఒక సంవత్సరం నుంచి కష్టపడి కుట్టి రాశాను. అమ్మవారి దయ వల్ల పూర్తి చేయగలిగాను. కుట్టడానికి నాకు అమ్మ సంకల్పించింది. ఆ అమ్మ దయ వల్ల మేము చీరాల్లో శ్రీ భ్రమరాంబిక సేవా సమితి స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో మేము స్వచ్ఛంద సేవతో పాటు హుండీ లెక్కింపు సేవలు, అలాగే ఆలయ పరిశుభ్రత సేవ, తర్వాత నామ సంకీర్తన సేవలు, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అని ఎవరైతే నీడెడ్గా ఉన్నారో వాళ్ళకి చేస్తూ శ్రీశైలంలో ప్రతి సంవత్సరం మేము 1,00,000 విస్తరాకులు మాఘమాసంలో సారితో సహా అమ్మవారికి, స్వామివారికి, భక్తులకి సమర్పించడం జరుగుతోంది. ఈ క్రమంలో మేము గోశాలలో కూడా ప్రతి నెల కూడా దేవస్థానంలో ఉన్న గోశాలలో గోవులకి గో సంరక్షణ నిమిత్తం కూడా మా యొక్క భక్తులు, సేవకుల సహకారంతో, దాతల సహకారంతో గోవులకి గ్రాసం అందిస్తున్నాము. అలాగే మేము వివిధ దేవస్థానాల్లో వివిధ కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తున్నాం. మేము చీరాల్లో శ్రీ భ్రమరాంబిక సేవా సమితి స్థాపించి 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో మేము స్వచ్ఛంద సేవతో పాటు హుండీ లెక్కింపు సేవలు, అలాగే ఆలయ పరిశుభ్రత సేవ, తర్వాత నామ సంకీర్తన సేవలు, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అని ఎవరైతే నీడెడ్గా ఉన్నారో వాళ్ళకి చేస్తూ శ్రీశైలంలో ప్రతి సంవత్సరం మేము 1,00,000 విస్తరాకులు మాఘమాసంలో సారితో సహా అమ్మవారికి, స్వామివారికి, భక్తులకి సమర్పించడం జరుగుతోంది. ఈ క్రమంలో మేము గోశాలలో కూడా ప్రతి నెల కూడా దేవస్థానంలో ఉన్న గోశాలలో గోవులకి గో సంరక్షణ నిమిత్తం కూడా మా యొక్క భక్తులు, సేవకుల సహకారంతో, దాతల సహకారంతో గోవులకి గ్రాసం అందిస్తున్నాము.